తమిళనాడులోని ఒక పవిత్ర క్షేత్రం. ఇక్కడ శివుడు అగ్నిలింగంగా వెలుగొందుతాడు. అరుణాచలం ఈ పేరు ఉచ్చరిస్తేనే మోక్షం లభిస్తుందన్నారు. ఈ కొండ సాధారణ కొండ కాదు, ఇది శివుడే అని అన్ని పురాణాలు చెప్తున్నాయి. ఈ వీడియోలో అరుణాచలం యొక్క చరిత్ర, రహస్యాలు మరియు ఆధ్యాత్మికత విశేషాలు తెలుసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ ఆధ్యాత్మికత యాత్రలో మాతో చేరండి. అరుణాచలం తమిళనాడులోని తిరువన్నామలైలో ఉంది. ఇది పంచభూత స్థలాలలో అగ్ని భూతానికి ప్రతీక. అరుణ అంటే ఎరుపు లేదా అగ్ని, ఆచలం అంటే కొండ అంటే ఎర్రని కొండ లేదా అగ్ని కొండ. పురాణం ప్రకారం బ్రహ్మవిష్ణువు శివుడి అగ్నిస్తంభం యొక్క ఆది మరియు అంతం కనుగొనలేకపోయారు. శివుడు ఈ కొండలో అగ్నిలింగంగా వెలిచారు. ఈ ఆలయం 19వ శతాబ్దంలో చోళులచే నిర్మించబడింది. పల్లవులు, విజయనగర రాజులచే విస్తరించబడింది. ఇది తమిళ శైవ సాహిత్యాలలో తైవారంలో కీర్తించబడిన పదల్పుతలం. అరుణాచలం యొక్క అతిపెద్ద రహస్యం, ఈ కొండ సాధారణ కొండ కాదు, ఇది శివుడే. శ్రీ రమణ మహర్షి ఈ కొండను శివ స్వరూపంగా వర్ణించాడు. భక్తులు ఈ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తే పాపాలు నశిస్తాయని, మోక్షం లభిస్తుందని నమ్ముతారు. పౌర్ణమి రోజున లక్షలాది భక్తులు 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేస్తారు. ఈ గిరి ప్రదక్షిణ సమయంలో 8 లింగాలను దర్శించడం శుభప్రభం. ఈ కొండలలో ధ్యానం చేసిన వారు అద్భుతమైన ఆధ్యాత్మికత అనుభవాలను పొందినట్లు చెప్తారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో జరిగే కార్తికేయ దీపోత్సవం అరుణాచలం యొక్క గొప్ప రహస్యం. కొండ శిఖరంపై ఒక భారీ దీపం వెలిగిస్తారు. దీనిని మహాదీపం అంటారు. ఈ అగ్ని స్తంభానికి ప్రతీక. ఈ దీపం 10 రోజుల పాటు వెలుగుతుంది. లక్షలాది భక్తులు దీనిని సందర్శిస్తారు. ఈ ఉత్సవం సమయంలో ఆలయంలో జరిగే ఊరేగింపులు, వెండి వాహనాలపై స్వామి ఊరేగించడం అద్భుత దృశ్యం. ఈ దీపం దర్శించ మోక్షప్రదమని నమ్ముతారు. అరుణాచలం ఆలయంలో శివుడు 3 రూపాలలో దర్శనమిస్తాడు: అగ్నిలింగం, అరుణగిరి యోగి మరియు దక్షిణామూర్తి. అరుణగిరి యోగి విగ్రహం ఆలయంలోని పాద మండపంలో ఉంది. ఇక్కడ శివుడు మొదట అగ్నిలింగంగా వచ్చినప్పుడు పాదాలు పెట్టిన చోటుగా చెప్తారు. అమ్మవారు అపిత కుచంబగా నయన మనోహరంగా దర్శనమిస్తుంది. అరుణాచలం కేవలం ఒక ఆలయం కాదు, ఇది శివుడి శక్తి స్వరూపం. ఈ క్షేత్రం ఆధ్యాత్మిక శాంతి, మోక్షం కోరుకునే వారికి అద్భుత గమ్యం. మీరు ఎప్పుడైనా అరుణాచలం సందర్శించారా? గిరి ప్రదక్షిణ చేశారా? మీ అనుభవాలను కామెంట్లు షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ను నొక్కండి. మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మాతో కలిసి ఉండండి.